హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు స్నాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీ అండి. ఇది చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. మీరు వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి. సింపుల్ రెసిపీస్ని తక్కువ ఇంగ్రీడియంట్స్లో తక్కువ టైంలో కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేసే ప్రాసెస్ అంతా చూపిస్తానండి. మీరు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక పావు కప్పు మినపగుళ్ళు తీసుకోండి, తెల్ల మినపగుళ్ళు తీసుకోండి. ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకోండి. ఇవి రెండు కూడా ఒక గిన్నెలో వేసుకుని సరిపడా వాటర్ పోసుకుని కుక్కర్లో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఉడికిన తర్వాత రెండు పప్పులు కూడా మిక్సీ జార్లో వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ గ్రైండ్ అయిన పేస్ట్ని ఎప్పుడు వాడబోతున్నానో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ముందుగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెని తీసుకోండి. ఒక బేసిన్ తీసుకుని దానిలోకి 2 కప్పుల పొడి బియ్య పిండి వేసుకోండి. దీనిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పప్పు పెసరపప్పు పేస్ట్ని ఇలా వేసేసుకోండి. ఫ్రెండ్స్, ఎప్పుడు చేసుకునే జంతికలు కాకుండా టేస్ట్ చాలా బాగుంటాయండి. ఎప్పుడు చేసుకునేవే కాకుండా మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఇప్పుడు మొత్తానికి సరిపడా సాల్ట్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోండి. నువ్వులు ఇంకా ఎక్కువగా అయినా వేసుకోండి. ఇవి చియా సీడ్స్ అండి. ఇవి కూడా 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. హెల్త్కి చాలా మంచిది. అంతేకాకుండా టేస్టీగా కూడా ఉంటుంది రెసిపీ అనేది. అలాగే 1 టేబుల్ స్పూన్ వాము కూడా వేసుకోండి. మనం వేసిన పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో కలిసే వరకు బాగా కలిపేసుకోండి. 1 కప్పు వాటర్ని స్టవ్ మీద పెట్టుకుని బాగా కాగించుకోండి. ఇలా వేడివేడిగా ఉన్న వాటర్ని మనం పిండిలో వేసుకుని కలుపుకున్నామంటే పిండంతా కూడా చక్కగా మగ్గుతుందండి. మగ్గి స్నాక్స్ అనేవి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. గ్రైండ్ చేసుకున్న మినపప్పు పెసరపప్పు పేస్ట్ని వేసాం కదా, పిండంతా కూడా చాలా వరకు ఆ తేమతోనే ఆ తడితోనే కలిసిపోతుందండి. వాటర్ అనేవి ఇంకా ఎక్కువగా పట్టవు. 2 కప్పుల బియ్య పిండి వేసాం కదా, 1 కప్పు వాటర్తో వేడి నీళ్ళతో ఈ పిండంతా కూడా కలిపేసుకోవచ్చండి. ఇలా రెడీ అయిన తర్వాత జంతికల గిద్దను తీసుకోండి. దీనిలో మీకు నచ్చిన ప్లేట్ తీసుకోండి. నేను ఇప్పుడు ఈ ప్లేట్తో చిన్న హోల్స్ ఉన్న ప్లేట్తో చేసి చూపించబోతున్నానండి. ఇప్పుడు జంతికల గొట్టానికి లోపల ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం కలుపుకుని పెట్టుకున్న పిండి అంతా కూడా ఒకసారి కొంచెం తీసుకుని ఒకసారి చేత్తో మెత్తగా కలుపుకోండి. ఎక్కడైనా ఉండలు అనేవి ఉంటే ఈజీగా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత సరిపడా పిండిని అలా జంతికల గొట్టంలో పెట్టుకోండి. ఇప్పుడు ప్యాకింగ్ కవర్ని కానీ ఆయిల్ ప్యాకెట్స్ని కానీ తీసుకుని మధ్యలోకి కట్ చేసుకుని దానికి ఇలా ఆయిల్ని అప్లై చేసుకోండి. ఆయిల్ అనేది ఎక్కువగా అప్లై చేసుకున్నట్లయితే మనం జంతికలు చేసుకున్న తర్వాత చేత్తో ఇలా తీసుకుంటే ఈజీగా ఓపెన్ అయిపోతాయండి పేపర్ నుండి. ఇలా పేపర్కి పట్టినన్ని జంతికల్ని ఇలా ఒత్తుకుని రెడీ చేసి పెట్టుకోండి. ఇలా మనం చేత్తో తీసుకుంటే ఈజీగా వచ్చేయాలండి. అందుకే ఆ ప్యాకెట్కి కవర్కి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా అప్లై చేసుకుంటే మనకి కవర్ నుండి ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు కళాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న జంతికల్ని అలా ఆయిల్కి పట్టినన్ని వేసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడూ చేసుకునే జంతికలను కాకుండా ఒకసారి నేను చూపించిన ప్రాసెస్తో చేసి చూడండి. టేస్ట్ చాలా బాగా వస్తాయండి. ఇంట్లో అందరికీ నచ్చేలా ఉంటాయి. చిన్నపిల్లలు, పళ్ళు లేని పిల్లలే కాకుండా పెద్దవారు, ముసలి వయసు వారు కూడా చక్కగా ఈజీగా తినేలా ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. లోపల గుల్లగుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి. తెల్ల నువ్వులు వేసాం, అలాగే చియా సీడ్స్ కూడా వేసాం కదా. ఉప్పు, కారం
పెసరపప్పు టేస్ట్ అనేది జంతికలకి చాలా బాగా తెలుస్తుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకుని ప్లేట్లో వేసేసుకోండి. అలాగే మనం చేసి పెట్టుకున్నవి మిగిలినవి కూడా ఇలా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ అనేది మరీ హైలో పెట్టకుండా మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఎక్కువగా ఫ్రై చేసామంటే కలర్ అంతా కూడా చేంజ్ అయిపోతాయండి. కరెక్ట్గా ఫ్రై చేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే బియ్యపు పిండి జంతికలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి. వాటిలో మీకు నచ్చిన రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. మనం పుట్నాల పప్పుతో జంతికలు అనేవి చేస్తూ ఉంటాం కదా. ఈసారి మాత్రం ఇలా మినప్పప్పు పెసరపప్పు ఉడికించి గ్రైండ్ చేసుకుని ఆ పిండిని అలా బియ్యపు పిండిలో కలుపుకుని నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో కలిపి చక్కగా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎరంశెట్టి.